జీవితం మీద కొంచెమైనా సీరియస్ ఉందా రా నీకసలుకు? గీ టయానికా మొహం కడిగేది మనం? ఛీ! నీ బతుకు ఇజ్జతుందారా బయ్ నీకు? అని తిడతాంది. గియన్నీ మనకు మామూలే అని ఈ ప్రపంచంలో నేను పిలిస్తే వచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది నా లిఫ్ట్. నేను కిందున్న నన్ను పైకి తీసుకుపోయేది అదొక్కటే. ఎందుకంటే జీవితంలో ఎలాగో పైకి పోలేదు. పైకి పోవడానికి ట్రై చేస్తున్నా దరిద్రం అనేది ఒకటి ఆపుతా ఉంది. నా లిఫ్ట్ ఒక్కటే నన్ను పైకి తీసుకెళ్తాది. నాకున్న బద్ధకం ఏందంటే బట్టలెండేసినా చలి బాగా ఉందని బట్టలు తేవడం కూడా మర్చిపోయినరా బాబు నిన్న. ఎవరో ఎండపోశారు. ఏంటి అవి? జొన్నలు. మొత్తం పురుగులు పట్టినాయి. అయి పావురాలు కూడా తినట్లేదు. అందుకే గట్లున్నాయి. ఈ ఏజ్‌లో ఉన్నప్పుడే ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళంరా మనం. చిన్నప్పుడు ఏ కష్టం తెలవదు, ఏ నష్టం తెలవదు. బాధలు, బాధ్యతలు గిట్లాంటివి ఏం లేవు. ఇంటికి పోతే అమ్మ అన్నం పెట్టిద్ది, టీవీ కాడ కూసుందాం, కార్టూన్‌లు చూద్దాం, హోంవర్క్ చేస్తే చేద్దాం లేదంటే లేక. అంతే. ఇట్లుంటది మన జీవితం అనుకున్నాం. ఆ ఏజ్ మళ్ళా రాదు. ఇప్పుడున్న ఏజ్‌లో ఏం చేద్దామన్నా అన్నిటికి అడ్డంకులే. అమ్మో! అది, ఇదంటారు, అదంటారు, బంధువులు అదంటారు. అమ్మో! నువ్వు ఇది చేస్తే ఏమైనా అంటారేమో అని ఉన్నది. కానీ ఆ ఏజ్‌లో చూడురా పిల్లలు ఆలోచన ఏం లేకుండా రేపటి గురించి వాళ్ళకి ఆలోచన ఉందారా? పాత రోజులు మళ్ళీ వస్తే బావుండు. మనం కూడా చిన్న పిల్లలం